కేంద్ర ఎన్నికల సంఘంపై వరుసగా విమర్శలతో విరుచుకుపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు డోసు మరింత పెంచారు. ఈసారి విమర్శలతో కాదు, ఆధారాలనే అణుబాంబుతో ఎన్నికల సంఘాన్ని పేల్చేస్తానంటున్నారు. అదే జరిగితే దాక్కోవడానికి ఈసీకి ప్లేస్ ఉండదన్నారు. ఇక రాహుల్ దగ్గర ఉన్న ఆటం బాంబు ఏంటి, అది ఎప్పుడు పేలుస్తారు? ఇదే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం మధ్య రచ్చ కంటిన్యూ అవుతోంది. మహారాష్ట్ర ఎన్నికల నుంచి మొదలు పెడితే బీహార్ ఓటర్ల జాబితా సవరణ వరకు డైలాగ్ వార్ జరుగుతోంది. బీజేపీ కోసం ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని రాహుల్, అవన్నీ అవాస్తవాలంటూ ఎన్నికల సంఘం మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీపై ఆటం బాంబు వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ కోసం ఓట్ల చోరీకి ఎన్నికల సంఘం పాల్పడిందని, ఈ బండారాన్ని బయటపెట్టే అణుబాంబు కాంగ్రెస్ వద్ద ఉందని తెలిపారు. ఈ ఆధారాలతో ఈసీని పేల్చేస్తామని, ఈసీకి ప్రపంచంలో దాక్కోవడానికి ఎక్కడా చోటు దొరకదన్నారు రాహుల్ గాంధీ. ఎలక్షన్ కమిషన్ वोट चोरी में इन्वॉल्व है और मैं लाइटली नहीं बोल रहा हूं, मैं 100% प्रूफ के साथ बोल रहा हूं. जो हमें मिला है वो एटम बॉम्ब है. एटम बॉम्ब है, फटेगा तो आप इलेक्शन कमीशन आपको दिखेगा नहीं हिंदुस्तान. రాహుల్ గాంధీ ఆరోపణలపై ఈసీ కొంచెం ఘాటుగానే స్పందించింది. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేస్తూనే ఇలా రోజు వచ్చే బెదిరింపులను తాము పట్టించుకోబోమని స్పష్టం చేసింది. ఈ మాటల్ని ఎవరూ పట్టించుకోవద్దని ఎన్నికల అధికారులకు సూచించిన ఈసీ పారదర్శకంగా పనిచేస్తూనే ఆరోపణలను విస్మరించాలని తెలిపింది. అటు రాహుల్ గాంధీ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ కామెంట్స్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అణుబాంబుల్ని తొందరగా ప్రయోగించాలని, ప్రజలకు నిజాలు తెలియాలి అన్నారు. బాంబులు పేల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సెటైర్లు వేశారు. मैं राहुल जी से कहना चाहूंगा बहुत विनम्रता के साथ, अगर आपके पास सबूतों का एटम बम है तो उसका परीक्षण तुरंत कर डालिए. एटॉमिक टेस्ट तुरंत हो जाना चाहिए. सारे सबूत जनता के सामने रखिए. రాహుల్ గాంధీ దగ్గర అణుబాంబులు ఏంటి, ఈసీని షేక్ చేసే ఆధారాలు ఏమున్నాయి, వాటిని ఎప్పుడు బయట పెడతారనే చర్చ జరుగుతోంది.